ఉదయం 8:30కు ఆ సైనికాధికారి జాతీయ జెండా ఎగురవేశాడు. తన సిబ్బందిని ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించాడు. వెంటనే తన కర్తవ్య దీక్షలో నిమగ్నమైన అతణ్ణి మృత్యువు వెంటాడింది. సరిగ్గా గంట తర్వాత అదే జాతీయ జెండాను చుట్టుకుని అమరుడై తిరిగొచ్చాడు. ఆగస్టు 15న శ్రీనగర్లోని నౌహట్టాలో జరిగిన ఎన్కౌంటర్లో తుది శ్వాస విడిచిన ఆ అమరవీరుడు సిఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రమోద్ కుమార్. శ్రీనగర్లోని కరణ్ నగర్ ప్రాంతంలో ఉన్న సిఆర్పీఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయంలో ఆయన ఉదయం జెండా ఎగురవేశారు. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలోని నౌహట్టా ప్రాంతంలో మిలిటెంట్లు కాల్పులకు దిగారని సమాచారం అందడంతో వెంటనే రంగంలోకి దిగారు. మిలిటెంట్లతో జరిగిన ఎన్కౌంటర్కి ప్రమోద్ నాయకత్వం వహించారు. ఆయన గన్ నుంచి దూసుకుపోయిన తూట ఓ ఉగ్రవాదిని హతమార్చింది. కానీ అంతలోనే ప్రత్యర్థి బుల్లెట్ వచ్చి ఆయన మెడలో దిగింది. కోమాలోకి వెళ్లిపోయిన ప్రమోద్ కుమార్ను శ్రీనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. జాతీయ జెండా ఎగరేసిన గంటకే విధి నిర్వహణలో ప్రాణాలు విడిచి ప్రమోద్ కుమార్ అమరుడయ్యారు. అమరుడైన సిఆర్పీఎఫ్ అధికారి ప్రమోద్ కుమార్ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య ముగిశాయి. బెంగాల్ జార్ఖండ్ సరిహద్దుల్లోని ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అశ్రు నయనాలతో అమరవీరుడికి తుది వీడ్కోలు పలికారు. వందలాది మంది సైనికులు ఈ కార్యక్రమానికి హాజరై త్యాగధనుడికి జోహార్లర్పించారు. తండ్రి పార్థివ దేహానికి ప్రమోద్ కుమార్ 7 ఏళ్ల కూతురు అర్నా సెల్యూట్ చేయడం అందరినీ కంటతడి పెట్టించింది.